ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా 6,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తోంది. 3 విడతలుగా వీటిని అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున జమ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 22వ విడత నగదును ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన బహిరంగ సభలో వీటిని రిలీజ్ చేశారు. త్వరలో 23వ విడత నగదును కూడా కేంద్రం జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏడాదికి ఒకసారి పీఎం కిసాన్ లబ్ధిదారులు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే కేంద్రం డబ్బులు నిలిపివేస్తోంది. దీంతో లబ్ధిదారులు కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం ఎప్పటికప్పుడు సూచిస్తోంది. ఇది పూర్తి చేశాక మళ్లీ అకౌంట్లో జమ చేస్తున్నారు. గత ఇన్స్టాల్మెంట్ డబ్బులు పడకపోతే కేవైసీ పూర్తి చేశారో లేదో చూసుకోండి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఆన్లైన్ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్కి వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోండి. మీ సేవా సెంటర్కి వెళ్ళైనా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక పోర్టల్కి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ నమోదు చేయడం ద్వారా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. భూమి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకి మార్చినప్పుడు బదలాయింపు సరిగ్గా జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. పేర్లు సరిగా మారాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. భూ యజమాని మైనర్గా ఉండి బదిలీ సరిగ్గా జరగకపోతే పీఎం కిసాన్ నగదు నిలిచిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ కాకపోయినా డబ్బులు రావు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయడం ద్వారా మీకు పీఎం కిసాన్ నగదు అకౌంట్లో పడతాయి. అప్పటికి పడకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించండి.